నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. అంటే డిమాండ్ తగ్గట్టు కూడా అవసరాలు తగ్గట్టు విద్యుత్ లేకపోవడంతో ఇక విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అయితే డిస్కౌంట్లోకి వస్తుంది. ఇక ఆర్థిక భారం కూడా పెరిగిపోతుందని కూడా కొంతకాలంగా డిస్కౌంట్ సంస్థలు అయితే మాత్రం ప్రభుత్వాన్ని అయితే ఒక వినతి అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు పెంచాల్సిందే, ఛార్జీలు పెంచితేనే ఆర్థిక భారం తగ్గుతుంది, అలాగా డిస్కౌంట్లు కూడా బతికే అవకాశం ఉంటుందని కూడా ప్రతిపాదనలు పెట్టాయి. ఇక ఈ నేపథ్యంలో ఈఆర్సీ మాత్రం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎంత ఆర్థిక భారమైనా పర్లేదు, మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సెక్టార్లోనూ మే 1వ తారీఖు నుండి కొత్త టారిఫ్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని కూడా ఏదైతే విద్యుత్ సంబంధించిన నియంత్రణ సంబంధించిన ఏదైతే అథారిటీ ఉందో అథారిటీ చాలా స్పష్టం చేసింది. అంటే కొంతకాలంగా ఇక తెలంగాణ రాష్ట్రంలోగా ఎట్టి పరిస్థితులను డిస్కౌంట్లు చేస్తున్న ప్రతిపాదనల నేపథ్యంలో ఇక విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి. త్వరలో ఇక భారీగా ఇటు గృహంలోనూ అలాగే వ్యాపార సంస్థల్లోనూ వివిధ సెక్టార్లోనూ ఎంతో అంత ఛార్జీలు అయితే పెరగబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఛార్జీల పెంపు అనేది తథ్యమన్నట్టుగా కూడా డిస్కౌంట్లు వాళ్ళ ప్రతిపాదనలు చూస్తుంటే, వాళ్ళ యొక్క సమస్యలు చూస్తుంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం చాలా అందరూ కూడా పెరగబోతున్నాయని కూడా ఒక అంచనా కూడా వచ్చినారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఎంత ఆర్థిక భారమైనా పర్లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం మే 1వ తారీఖు నుండి మాత్రం పెంచేదే లేదు, ఎంత ఆర్థిక భారమైనా మేము తట్టుకుంటామని కూడా ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇక డిస్కౌంట్లు కొన్ని ప్రతిపాదనలు చేసిన సందర్భంలో వాళ్ళు ఆదాయ వనరుల గురించి మాత్రం 65,000 కోట్ల భారం అవుతుంది, దాని గురించి ప్రతిపాదనలు పంపినప్పుడు మాత్రం డిస్కౌంట్ ఈఆర్సీ మాత్రం విచారణ చేపట్టి సరిగ్గా లెక్కలు కూడా పొంతన లేని లెక్కలు ఉండడం కారణంగా అంతా విచారణ చేపట్టిన తర్వాత సుమారు 7,000 కోట్ల సంబంధించిన కోతా విధించి ఓవరాల్గా 59,000 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనకు మాత్రమే అంగీకారం తెలిపింది. ఇక ఆర్థిక భారం విషయానికి వస్తే మాత్రం ప్రధానంగా రాష్ట్రంలో మాత్రం ఏదైతే ఈ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు సంబంధించిన సరఫరా సంబంధించిన ఉచిత విద్యుత్ విషయంలో డిస్కౌంట్లపై భారీ ఆర్థిక భారం పడుతుంది. ఇక దాంతోపాటు గృహలక్ష్మి ఒక పథకం ద్వారా కూడా సుమారు 2,000 కోట్ల వరకు అయితే ఆర్థిక భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు డిస్కౌంట్లు మాత్రం 20,000 కోట్ల ఆర్థిక భారం పడుతుందంటూ కూడా ప్రతిపాదనలు పంపిన సందర్భంలో ఈ విషయంలో కూడా సమగ్రంగా లెక్కలు కూడా చూసుకున్న ఈఆర్సీ మాత్రం ఇది 20,000 కోట్ల కాదు, కేవలము 13,000 కోట్ల వరకే ఉందంటూ కూడా చెప్పి కూడా ఏదైతే ఆర్థిక భారం ఉందో అంటే ఓవరాల్గా ఇటు వ్యవసాయానికి విద్యుత్ సంబంధించింది, అలాగే గృహలక్ష్మికి సంబంధించిన విషయంలో మాత్రం ఏదైతే 200 యూనిట్లకు సంబంధించిన సబ్సిడీ అమౌంట్ రెండు కలిపి 13,500 కోట్ల వరకు మీకు చెల్లిస్తాము అంటూ కూడా రాతపూర్వకంగా అయితే లేఖ కూడా విడుదల చేసింది. ఇలా మొత్తానికి ఛార్జీల విషయంలో మాత్రం ఈఆర్సీ అయితే కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎవరు కూడా అధైర్యపడద్దు, ఎవరు కూడా అపోహలకు గురి కావద్దు, ఎవరిపైన కూడా భారం పడే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. ఇక ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీల విషయంలో పెంపు మాత్రం వద్దు, ఎంత ఆర్థిక భారమైనా తట్టుకుందామని చెప్పిన నేపథ్యంలో ఈఆర్సీ సంబంధించిన ఏదైతే చైర్మన్ ఉన్నారో నాగార్జున గారు చాలా స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఈ సందర్భంలో చాలా కీలకమైన అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండు రోజు రోజుకు పెరిగిపోతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో విద్యుత్ డిమాండ్ ఉన్నప్పుడు అది సరఫరా అందుబాటులో ఉండట్లేదు, అలాగే విద్యుత్ డిమాండ్ చాలా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు విద్యుత్ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఒక విచిత్రమైన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు అనేది ఇక తప్పనిసరి పరిస్థితి అయింది. అందుకోసమే వివిధ సంస్థలతో ఇక ఒప్పందాలు చేసుకోవాల్సిన పరిస్థితి డిస్కౌంట్లకు వస్తున్నట్టు కూడా ఈఆర్సీ చెప్పింది. ఇక ఒకవైపు కేంద్ర ప్రభుత్వము ఈ విద్యుత్ విషయంలో మాత్రం కాస్త మద్దతు ఇస్తే, అలాగే ఏదైతే యాదాద్రికి సంబంధించిన థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా 2026 తర్వాత అందుబాటులోకి వస్తే భారం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం డిస్కౌంట్లు బతకాలంటే ఛార్జీలు పెంచడం అనేది చాలా అవసరమైనప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలపైన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రజలపైన భారం తగ్గించడానికి వాళ్ళకొక ఉపశమనం కల్పించే విధంగా సొంతంగా ఆ యొక్క భారాన్ని భరిస్తూ కూడా ఈఆర్సీ అయితే మాత్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక కొన్ని కీలకం అంటే ప్రజలు కూడా సోలార్ విద్యుత్ పట్ల అవగాహన పెంచుకోవాలి. డే టైం ఎక్కువగా సోలార్ నుండి విద్యుత్ దొరుకుతుంది, కానీ నైట్ టైం వచ్చే వరకు థర్మల్ పైన ఆధారపడాల్సి వస్తుంది. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ఇక ప్రజలు కూడా చాలామంది సోలార్ విద్యుత్ ఉపయోగించడం ద్వారా
సో ఇప్పుడు ఆదాయం కూడా ఆదా అవుతుంది, ఖర్చు కూడా ఆదా అవుతుంది, అలాగే ప్రభుత్వానికి కూడా కాస్త విద్యుత్ లభించే అవకాశం ఉందని అన్నట్టు కూడా చాలా స్పష్టంగా కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఇక భవిష్యత్తులో మాత్రం విద్యుత్ డిమాండ్ పెరగబోతుంది. 2030 తర్వాత మాత్రం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు కూడా విధించే అవకాశం ఉంది. చాలా అంటే లోటు విద్యుత్ సరఫరా అనేది లోటు జరగబోతున్నట్టు కూడా ప్రస్తుత లెక్కలను బట్టి చూస్తే మాకు అర్థమవుతుంది. ఇక 2030 తర్వాత ఇక విద్యుత్ కొనుగోలు అనేది ఇక తప్పనిసరి అయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత ఏడాది మార్చి లెక్కలు చూస్తే మాత్రం ఏకంగా 17,000 కోట్ల మెగావాట్ల సంబంధించిన ఏకంగా అంత డిమాండ్ వచ్చిందంటే అంత డిమాండ్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. సో రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ తగ్గట్టు సప్లై లేకపోవడంతో అది భారంగా మారిపోతుంది. మళ్ళీ కొనుగోలు చేయాల్సిన నేపథ్యంలో డిస్కౌంట్లో ఆర్థికంగా నష్టపోతున్నాయని కూడా ఒకవైపు ఈఆర్సీ చెప్తూనే వినియోగదారులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తానికి మాత్రం ఈ యొక్క మే 1వ తారీఖు నుండి కొత్త టారిఫ్లో భాగంగా విద్యుత్ వినియోగదారులకు మాత్రం ఎలాంటి అధైర్యపడద్దు, ఇక ఛార్జీలు పెంచేదే లేదు, ఎంత ఆర్థిక భారమైన ప్రభుత్వమే భరిస్తుందంటూ కూడా ఈఆర్సీ మాత్రం ఒక సంచలనమైన ప్రకటన చేయడంతో కాస్త విద్యుత్ వినియోగదారులకు ఒక ఉపశమనం ఊరట లభించినట్లయింది.